శాంతి భద్రతల్లో దేశంలోనే నెంబర్ 1 స్థాయికి ఉంది తెలంగాణ. దట్టు కరీంనగర్ పోలీస్ అంటే చాకచక్యంగా పనిచేసిన పేరున్నది. కానీ ఈరోజు వ్యవస్థ ఏమైంది? ఈరోజు ఒక ఎమ్మెల్యే వచ్చి వినాయకుని విగ్రహం కాపలు ఉండే పరిస్థితి వచ్చింది. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహం పెట్టు వాళ్ళ ఇంటి ముందట ఎవరైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళ ఇంటి ముందు రామ్నగర్ లో ఇక్కడ విగ్రహం పెట్టారు. వాళ్ళ ఇంటి ముందు ఇప్పుడు 35 సంవత్సరాలు పెడతారు. ఈ రోజు మేమే పెట్టాలి, బీజేపీ విగ్రహమే ఉండాలి, మీరు ఉండకూడదు అని చెప్పి కొత్త పట్టచ్చు. దాన్ని పోలీసులు తీయాలంటారు. మీకు చెప్పి చేయన్నా విగ్రహం పెట్టారని 35 పెడతారని కదా, ఎవరింటి ముందు వాళ్ళు పెట్టుకుంటారు. ఇదನ್ನು శాసిస్తారా? పోలీసులు వంతబడి మీరు జరగాలంటే ఎట్లా జరుగుతామండి? పెట్టుకున్నారు ఇక్కడ. కాబట్టి దయచేసి పోలీస్ వ్యవస్థ మీరు పొలిటికల్ ఇన్వాల్వ్ కాబట్టి ప్రజల పక్షాన ఉంది, పొలిటికల్ పార్టీ పక్షాన ఉంది, నాయకుల పక్షాన కూరి మీరు ప్రజల పక్షాన ఉండి ప్రజల మనోభావాలు దెబ్బతినకండి. ఇక్కడ పార్టీ లేవు, ప్రజలు ఉన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తాం. డెఫినెట్గా వినాయకులు పెట్టుకుంటాము, పూజలు చేసుకుంటాము. వినాయకులు వద్దన్న పరిస్థితి పోలీసుకు లేదు.